సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, కవులు, రచయితలు అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో పేరెన్నిక గన్న ప్రముఖ సాహితీ సంస్థ అక్షరాల తోవ. తెలుగు భాషా వికాసానికి, సాహిత్య సంపద పెంపుకు ఇతోధికంగా అవిరళ కృషి చేస్తున్న సంస్థ ఇది. గత 8 సంవత్సరాలుగా సాహిత్య సేవలు అందిస్తూ, అప్రతిహతమైన సాహిత్య సేవలు అందిస్తూ సాహితీ సంస్థల్లో మిన్నగా, ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంస్థను ఎంతో ప్రణాళికాయుతంగా, మరెంతో నిబద్ధతతోటి, వ్యయప్రయాసాలు కోర్చి సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి తోవత్రయం నామా పురుషోత్తం గారు, దాసరు శ్రీనివాస్ గారు, రాచమల్ల ఉపేందర్ గారు, వీరు వేరువేరు వృత్తులలో రాణిస్తున్నప్పటికీ అధిక సమయం సాహితీ సేవకు కేటాయిస్తూ ముగ్గురు ఒక్కరై ఈ సేవను అందించడం వేనోళ్ల కొనియాడదగినదే. ప్రతి సంవత్సరం ఆదివారం అక్షరాభిషేకం పేరుతోటి జాతీయ స్థాయి కవితల పోటీలు నిర్వహించటం, అదేవిధంగా జాతీయ స్థాయి కథల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, పురస్కారాలు, శాలువాలు, మెమొంటోలతోటి ఘనంగా సత్కరించడం, అంతేకాకుండా అనేక సాహిత్య కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహించడం వీరి సేవలలో చెప్పుకోదగినవి. ఇవే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం విశేషమైనది. అది విద్యార్థులలో నిబిడీకృతమైనటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీయటానికి వీరు అనేక పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్న తీరు ఎంతో అభినందనీయం. ఈ సంస్థ ఔత్సాహిక కవులు, రచయితలకు ఈ తోవ మార్గదర్శి. అంతేకాదు, లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, రచయితల యొక్క రచనలను అందిస్తూ సాహిత్య స్థాయిని పెంపొందించే విధంగా ఉపయుక్తం చేస్తున్నటువంటి సంస్థ ఇది. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య సంస్థ అక్షరాల తోవ తన 8వ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది. మార్చి 1 ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోనుంది. అక్కడికి మనందరం సాహితీ అభిమానులుగా ఆ వేడుకకు, ఆ పండుగకు మనందరం తరలి రావాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఆ సాహితీ ఫలాలను, సాహితీ రసగులికలను మనం అందరం ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయం చేద్దాం. ఆదివారం అందరికీ అందుబాటులో ఉన్న మార్చి 1 ఆదివారం, ఆ రోజున అందరం ఆ పండుగలో కలుసుకుందాం. అందరూ తప్పక వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ ఈ సంస్థ తరపున ఒక సాహిత్యాభిమానిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మీ మంత్రిప్రయాడ శ్రీనివాసరావు, ఖమ్మం.